యాకోబు 5వ అధ్యాయము 8వ వచనము. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి యుండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనిడి. ఆలకిస్తున్నారా? దేవుని రాకడ ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు. పౌలు గారికి గాని, ఇతర ప్రవక్తలకు గాని, ప్రజలకు గాని ఎవ్వరికి క్రీస్తు రెండో రాకడ ఎప్పుడో తెలియదు. పౌలు గారు చాలా ఆశతో క్రీస్తు రెండో రాకడ గూర్చి ఎదురు చూశారు. తనలానే విశ్వాసులమైన మనము కూడా ఉండాలి అని కోరుచున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనము 44వ వచనము దాకా చదివితే క్రీస్తు మెలకువగా ఉండుడి అన్నాడు. మరొక చోట సిద్ధముగా ఉండుడి అన్నాడు. ఆయన రాకడకు సంబంధించి ఆయన శిష్యులు పాటించవలసిన 2 విధులివి. దేవుని రాకడ సూచనలు చెప్పారు గాని ఏ రోజో, ఏ గడియో, ఏ గంటో ఎవరికి తెలియదు. కాబట్టి మనము కనిపెట్టుకొని ఉండాలి. అన్ని వేళలలో పరిశుద్ధముగా సిద్ధపడి ఉండాలి.